ఒక వ్యక్తి తనే పెద్ద టాలెంట్ కావాలి, తనే పెద్ద స్టార్‌గా అందరికి కనపడాలి అని గొప్పగా ఊహించుకొని, ఒక చీమ లాంటి వ్యక్తి తను ఏనుగంత పెద్దగా కనపడాలి అందరికీ అనుకుంటే కరెక్ట్ కాదది. ఎందుకంటే అనేక చీమలు వస్తేనే కదా! అనేక చలి చీమలు కలిస్తే ఒక సర్పాన్ని చంపుతాయి. అంతేగాని ఒకే చీమని పెద్ద గ్రేట్ కావాలి, నేనే స్టార్ కావాలి, చీమను పులి అని అనుకోవడం తప్పు. ఎందుకంటే అనేక చలి చీమలు కలిస్తే ఒక సర్పాన్ని చంపుతాయి అన్నట్టుగా ఇలాంటి ఒక్కొక్క టాలెంట్ అందరూ కలిస్తే ఒక పెద్ద కళాఖండం అయిద్దనమాట. ఒక పాట గానీ, ఒక డాన్స్ షో గానీ అయిద్దనమాట. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నదనుకో, 7 అంతస్తుల మేడ ఉన్నది. ఉంటే ఎంతోమంది నైపుణ్యం ఉన్న కూలీలు, మేస్త్రీలు, పనివాళ్ళు అందరూ టెక్నీషియన్స్ కలిస్తే 7 అంతస్తుల మేడ అయితది. కానీ అందులో ఒక్క టెక్నీషియనే నేనే 7 అంతస్తుల మేడ కావాలి, నన్నే 7 అంతస్తుల మేడని చూసినట్టు చూడాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఎంతోమంది కూలీలందరూ కలిస్తే ఒక 7 అంతస్తుల మేడ అయితది. చూసారా? ఓహ్! అట్లనమాట. కాబట్టి మీరు యూట్యూబ్‌లో ఎన్నో ఆర్టికల్ చదువుతా ఉంటారు కదా! చదివి వాటిని చెప్పకండి. అందులో ఉన్న అన్ని విషయాలు, ఆ విషయం, ఈ విషయం, ఈ విషయం ఇవన్నీ తీసుకొని మీరు ఒక ఆర్టికల్‌గా తయారు చేయాలనమాట. అంతేగాని ఒక ఆర్టికల్‌నే చదివి చెప్పకండి. ఒక ఆర్టికల్ గొప్పగుంటే దాన్నే చెప్పడం కాదనమాట. అంటే ఒక ఆర్టికల్ ఎలా ఉంటుందంటే ఒక కళాకారుడు లాంటివాడు. ఒక కళాకారుడే వాడొక్కడే ఏడంతస్తుల బిల్డింగ్ అనుకోవద్దు. ఒక పనివాడు. ఏడంతస్తుల బిల్డింగ్ కావాలి, నన్నే అందరూ చూడాలి, బిల్డింగ్ లాగా నేనొక్కడినే కావాలని పనివాడు అనుకుంటే కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళు 10 మంది, 100 మంది, 1000 మంది పనివాళ్ళుంటారు. రకరకాల పనివాళ్ళు. వాళ్ళందరూ కలిస్తే ఒక ఏడంతస్తుల బిల్డింగ్ అయిద్ది. ఇట్లా మీరు ఎన్నో రకాల ఆర్టికల్ తీసుకొని ఒక కథలాగా, ఒక సినిమాలాగా, ఒక షార్ట్ ఫిల్మ్‌లాగా అట్లా ఆర్టికల్ తయారు చేయండనమాట. స్క్రిప్ట్ ప్రకారం ఆ విధంగా చేయండి. అప్పుడు చదివే వాళ్ళకు ఆర్టికల్ బావుంటదండి. మీరు ఏదైతే జనాల్ని ఆకర్షించాలనుకున్నారో, ఏదైతే గొప్పగా మిమ్మల్ని మీరు చూపించుకోవాలనుకున్నారో, మీరు గొప్పగా కావాలని అనుకున్నారో అది ఆర్టికల్ రూపంలో కనబడుతది. అంతేగాని మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవాలనుకుంటే ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రూ. 1,00,000 అంటారు. రూ. 1,00,000 అంటారు కానీ ఆ రూ. 1,00,000 ఎన్ని ఒక రూపాయలున్నాయి? అలా ఒక్క రూపాయి లేకపోయినా రూ. 1,00,000 కావు కదా! అట్లనే కాబట్టి ఒక్కొక్క రూపాయి కూడా రూ. 1,00,000 ఆళ్ళు కావడానికి కారణమైతాంది. ఒక్కొక్క రూపాయి. అవన్నీ రూ. 1,00,000 కలిస్తేనే రూ. 1,00,000 కలిస్తేనే కదా! రూ. 1,00,000 అంటారు ఆ నోట్‌ను. రూ. 1,00,000 అంటారు. కానీ ఒక్క రూపాయి నేను రూ. 1,00,000 కావాలి, నేను ఒక్క రూపాయినే లక్షంత గొప్పదాన్ని కావాలి, గొప్పోడిని, రూ. 1,00,000 అంత గొప్పదాన్ని అని ఒక్క రూపాయి అనుకోవడం కరెక్ట్ కాదు. కాదు ఒక్క రూపాయిలో గొప్పతనం ఉన్నది. టాలెంట్ ఉన్నది. ఆ ఒక్క రూపాయి కాకపోతే ఆ ఒక్క రూపాయి లాంటి 1,00,000 తయారైనప్పుడు రూ. 1,00,000 నోటయిద్ది. అప్పుడు ఆ నోటుకు గుర్తింపొస్తది. కానీ ఈ రూపాయలకు గుర్తింపు రాదు, అవసరం లేదు. ఇలాగే మనలో టాలెంట్ ఉంటాయి ఎన్నో. ఉంటే అది మనల్ని మనముగా గుర్తించుకోవాలి, మనమే గుర్తు కావాలి అందరికీ అని అనుకోవద్దు. మనలాంటి అనేక టాలెంట్స్ అనేవి సేకరించండి. అనేక ఆర్టికల్స్ చదివి అవన్నీ రంగరించి ఒక మంచి ఆర్టికల్‌గా తయారు చేయండి. అప్పుడు గొప్ప ఆర్టికల్‌గా అయితే అప్పుడు జనం చూస్తారు. అట్లా చేయండి. అంటే ఇప్పుడు దేశంలో ఎంతమంది ఓట్లేస్తారు. అందరూ కోటాను మంది ఓట్లేస్తే, కోట్ల మంది ఓట్లేస్తే ఒక ప్రధానమంత్రి గెలుస్తాడు. కానీ నేను ఓటేస్తేనే ప్రధానమంత్రి గెలిచిండు, నేను ప్రధానమంత్రి అంత గొప్పవాడిని, కావాలి నన్ను ప్రధానమంత్రిలాగా చూడాలి అందరూ అంటే కరెక్ట్ కాదు. అట్లా నిన్ను తక్కువ అంచనా ఏసుకోకు. నీలో టాలెంట్ ఉంది, ఓటేసినవు. నీలాంటోళ్ళు దేశమంతట కోట్ల మంది ఓటేస్తే ఒక ప్రధాని అయితారనమాట. అంతేగాని నువ్వే ప్రధాని అంత గొప్ప కావాలి, నా ఓటే ఉన్నది నా దగ్గర ఓటు అని అనుకోవడం కరెక్ట్ కాదు. నా ఓటుకు నాకు ప్రధానమంత్రి అంత గుర్తింపు రావాలి, నా ఓటుకు నాకు అనుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే నీలాంటి కోట్లాది మంది కలిసి ఓట్లేస్తే ఒక ప్రధానమంత్రి అయితాడు. అంటే దానికి నువ్వే కారణం కదా! నీలాంటి వాళ్ళే కారణం కదా! కాబట్టి ఈ విధంగా అంటే ఇండైరెక్ట్‌గా నీకు గుర్తింపు వస్తది తప్ప నువ్వే నిన్నే గుర్తించాలి, నేనే ప్రైమ్ మినిస్టర్ అంత గుర్తింపు రావాలి, నన్ను ప్రైమ్ మినిస్టర్ లాగా చూడాలి, ప్రైమ్ మినిస్టర్ అంత గొప్పోడిని అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి యూట్యూబ్‌లో ఒక విషయం క్రియేట్ చేయాలన్నా, ఒక విషయాన్ని గురించి మాట్లాడాలన్నా, ఆ ఒక్క విషయాన్నే చెప్పొద్దనమాట. అనేక విషయాలు కలిస్తే ఒక విషయంగా మారుతది. అనేక విషయాలు చెప్పాలి. అనేక విషయాలుగా చెప్తే ఒక ఆర్టికల్ అయిద్ది ఉంటాయి. ఈ విధంగా చెప్పాలి.